ఇబ్బంది కూడా అంటే పట్టు సహాయ సంఘం వల్లే మనకు మాకు తెలిసి మా ఫస్ట్ మీ నుంచే మీ సలహాలు నుంచి పొంది మీ యొక్క ఆందోళన సలహాలు చెప్పినాడు. నేను కష్టపడుతున్నాము మా అది మీరందరూ నీట్గా మీ ఆధార్ కార్డు మెన్షన్ చేసి కంప్యూటర్లో ఒక పేపర్ తీపిచ్చి మినిస్టర్కి ఇచ్చి ఆ పని చేపిద్దాం. ఎందుకంటే నేను కూడా మీకే ఉన్నా కాబట్టి మీకు కష్ట సుఖాలు మీరు ఏ విధంగా ఉండాలని నాకు తెలుసు. అది కూడా మేము చేస్తాం. ఫస్ట్ మొట్టమొదట మన శేషగిరి శ్యామరావు స్వామి గారు పెద్దలు మాట్లాడి ఆయన యొక్క అమూల్యమైన సలహాలను సభ దృష్టికి తీసుకోవాలని చెప్పి చేసినటువంటి దేవాలయ భక్తాదులకు, దేవాలయ సేవకులకు మరియు పుర ప్రముఖులకు అందరికీ మా యొక్క ఆహ్వానం. గతంలో ముందు పండుగ మా పండుగ వర్గం అనేది మనకి ఏర్పాటు లేదు. పెద్దవాళ్ళంతా కలిసి మీరు ఉన్నది పండుగ వర్గం ఏర్పడే వరకు అంటే మీరు యొక్క సలహాలు తీసుకొని ముందుకెళ్తూ వస్తున్నాము. గత 2 పండుగలు వైకుంఠ ఏకాదశి, రథసప్తమి మీ యొక్క సహకారంతో పెద్దల యొక్క ఆశీర్వాదంతో 2 పండుగలు బాగా మనం జరుపుకున్నాము. అది జరుపుకున్నామని నేను అంటున్నాను, కానీ ఏం తక్కువలు జరిగినాయా బాగా జరిగినా మీరేమని చెప్తే నాకు అర్థమైంది. 2 పండుగలు జరుపుకుంటూ వచ్చాం. అలాగే అతిపెద్ద ఉత్సవం బ్రహ్మోత్సవం ఏడు పండుగ లక్ష్మీ వెంకటేశ్వర యొక్క దేవాలయం ఆలయమైనటువంటి ఏడు పండుగ దగ్గరలో ఉంది. ఈ పండుగ కూడా చాలా అద్భుతంగా మనం అందరం కలిసి జరిపించాలని చెప్పి మిమ్మల్ని అందరికీ ఆహ్వానించి మీ యొక్క సలహాలు స్వీకరించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఇక్కడికి అందరినీ ఆహ్వానించాము. దీనికి పెద్దలందరూ మంచి సలహాలు ఇచ్చి మీరు తోడ్పాటు అందించి మీరందరూ కూడా మీ శక్తానుసారము శ్రమదానము ఏ విధానమైన మీరంతా శ్రమదానం అంటే మీరు పండుగ మీరందరూ ముందు ఏ విధంగా వచ్చి పేరు కదిలిస్తారో అవన్నీ శ్రమదానము ప్రతి ఒక్కరు వాళ్ళ శక్తానుసారం మీ సేవా సహకారం అందిస్తారని చెప్పి ఈ యొక్క సభామూలకంగా మీ సలహాలను మీ యొక్క సమస్యలను కూడా సభ దృష్టికి పెద్దల దృష్టికి తీసుకొని రావాలని చెప్పి కోరుతున్నాను. ఇక్కడ ప్రముఖంగా ముఖ్యంగా మన ఈఓ గారు కూడా విచ్చేశారు. సభామూలకంగా ఆయనకు అధికారికంగా మన సమస్య ఏదైనా ఉంటే అది కూడా మనం నిర్మించుకున్నాం. దయచేసి సమస్య అంటే మనతో నేను నాకు వెళ్ళా పట్లనే మా సమస్య మనమంతా ఉభయదాతలు, నేను కూడా అందులో ఉభయదాతనే. మనము టైం సరిగ్గా ఉభయదాతలు వచ్చి ఆ కార్యక్రమాన్ని కరెక్ట్ టైంకి నడిపితే అంతకిన్న పెద్ద సహాయం 4 గంటల కంటే 5 గంటలకు వచ్చేస్తే దానివల్ల ఇబ్బంది ఎవరికి కలుగుతుందంటే అర్చకులకు మాత్రం చాలా ఇబ్బంది, వాళ్ళకి తర్వాత ట్రాక్టర్ నడిపే వాళ్ళకి అందరికీ ఇబ్బంది. ఎందుకంటే వెంటనే వాహనాలు ఉంటాయి, ఉదయం వచ్చి సాయంత్రం వచ్చి వాళ్ళ 10 రోజులు 11 రోజులు వాళ్ళ పడే శ్రమ ఎవరికి అటువంటి శ్రమ పడేది అర్చకులు కానీ సేవకులు కానీ. కాబట్టి దయచేసి మనమందరము కూడా టైం సెన్స్ పాటించి అర్చకులు ఎప్పుడు టైం చెప్తారో, చైర్మన్ గారు ఎప్పుడు ఫిక్స్ చేస్తారో ఆ టైం కరెక్ట్గా ఇంకో 15 నిమిషాలు ముందర వచ్చి మనము పూజా ద్రవ్యాలు ఇచ్చి భగవంతుని ఆశీర్వాదం తీసుకొని పోతే కార్యక్రమం బాగా జరుగుతుందనేది నా యొక్క అభిప్రాయం. రెండోది, చైర్మన్ గారు ఎంతో ఆశతో గుడి ప్రాంగణాలంతా పెయింట్ చేస్తున్నారు. ఆ మహానుభావుడు ఎక్కడ డబ్బులు చేస్తున్నారో ఏమో మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ మాత్రం ఇప్పుడు కూడా ఈవో గారు చెప్పారు, ఏమీ లేదు, ఇదల్లా ఖాళీ, ఇక్కడ దీనికి ఇన్కమ్ కూడా లేదు, అర్చకులు జీతపత్యాలకే చాలడం లేదని. కానీ ఆయన భగవంతుడు ఏం ధైర్యం ఇచ్చినాడో లేక ఆయన తెలియమో కానీ పెట్టి మొన్నటి నుంచి ఖర్చులు పెడుతూనే ఉన్నాడు. నేను మధ్య అన్న అంటే పర్వాలేదు, ఏం కాదు దేవుడు ఉన్నాడంట. చాలా అదృష్టం మాకు అటువంటి చైర్మన్ రావడము ఉండడము. ఇకపోతే ఏమంటే నెక్స్ట్ కార్యక్రమాల్లో కొత్తగా ఇప్పుడు ట్రాక్టర్ విధానాన్ని మన చైర్మన్ గారు ప్రవేశపెట్టినారు. కాబట్టి ఈ ట్రాక్టర్ మంచి సంతోషం, ఎవరికి ఇబ్బంది లేదు. 2 ఉత్సవాలు మనం చూసినాము, పంపించినారు తీసుకెళ్ళి. ఇంకొకసారి నా మనవి చైర్మన్ గారికి ఏమంటే కొన్ని సందుల్లో పోతుందా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఒక ట్రయల్ చూడడం మంచిది అనే నా యొక్క సలహా. బండి మనం ట్రాక్టర్ పెద్ద ట్రాక్టర్ నడిచింది కాబట్టి బండి ఎంత వస్తుంది, ఇదంతే వస్తుంది. మన మామూలు స్వామి అందరూ పోయి ట్రై చూసి వచ్చాం, చూసి వచ్చే మనము ప్రొసీడ్ అయినా
ధర్మావరంపుర ప్రముఖులకు చేసినటువంటి మన అడక్ చైర్మన్ ఈరోజు నేను మొదటగా ఇక్కడ మీటింగ్లోకి రావడం చాలా అద్భుతంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా అదృష్టంగా భావించి పెద్దల సలహా మేరకు అన్నిటికీ సహకరిస్తామని భావిస్తూ సెలవు తీసుకుంటాను. ధ్వజారోహణము కళ్యాణోత్సవం ఆనవాయితీ ప్రకారం జరుగుతాను మా సంఘం తరఫున అది యథావిధంగా జరిపిస్తామని అందుకు ముందుగా చెప్తున్నాను. అది ఆనవాయితీ ప్రకారం అలాగే జరుగుతుంది.